జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే కొడిమ్యాల మండల కేంద్రంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఎస్పీ పార్టీల నుంచి భారీగా చేరికలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్తో పాటు మాజీ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత, ఇతర నాయకులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ కొడిమ్యాల మండలంలో లోని దాదాపు 8 గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. గతంలో బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి పూర్తి స్థాయిలో మోసం చేసింది. ఈ క్రమంలో తామంతా కూడా పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా చేయాల్సిందే. రాజ్యాంగ సవరణకు సంబంధించి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా రాహుల్ గాంధీ, మోదీని నిలదీస్తే ఖచ్చితంగా 9వ షెడ్యూల్ ప్రకారము అందరికీ న్యాయం జరుగుతోంది. ఎలాంటి కోర్టులు కూడా ఏం చేయలేమని ఈ సందర్భంగా ఇటు వినోద్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మొత్తానికి భారీ ఎత్తున చేరికలతో కొడిమ్యాల మండల కేంద్రంలో ఒక నూతన జోష్ అయితే ఏర్పడింది. ఇక వెల్గటూరు మండలంలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. అలాగే దేవాలయానికి సంబంధించి అక్కడ ఉన్న కోనేటిలో నీరు కూడా అస్తవ్యస్తంగా కలుషితమైందని కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ కోనేటి స్నానం ఆచరించినటువంటి భక్తులకి చర్మ వ్యాధులు వస్తున్నాయి. తమకు శుద్ధ నీటిని అందజేయాలని ఈ సందర్భంగా భక్తులైతే కోరుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడము, శ్రావణ సోమవారంతో పాటు శ్రావణ మాసం కావడంతో కోటిలింగాల కోటేశ్వర స్వామిని అయితే భారీ ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ నీటి వసతి అలాగే సంబంధించి ఆ కోనేటిలో బ్లీచింగ్ ఇతర మురికి నీరు లేకుండా చూడాలని భక్తులైతే కోరుతున్నారు.